నమస్కారం, మీరు చూస్తున్నది పౌర్ణమి ఫ్యాక్ట్స్. రహస్యాల వెనుక ఉన్న నిజాల కోసం సాగే ఒక అపూర్వ యాత్ర. ఇక్కడ మీరు తెలుసుకోబోయేది చరిత్రలో మరుగున పడిన పుణ్యక్షేత్రాలు, మానవ బుద్ధికి అందని దివ్య అనుభూతులు, శక్తి, భక్తి, విజ్ఞానానికి అద్దం పట్టే విశేషాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయానికి భారతీయ సంస్కృతిలో అత్యంత మిస్టీరియస్ శక్తిపీఠాల్లో ఒకటైన హింగ్లాజ్ మాత ఆలయం గురించి. ఇది కేవలం దేవాలయం కాదు, ఇది రహస్యాల నిక్షేపం, భక్తుల విశ్వాసానికి రూపకల్పన. పాకిస్తాన్ బాలూచిస్తాన్ కొండల్లో ఉన్న ఈ ఆలయం గురించి మీరు ఎప్పుడైనా వినారా? అక్కడ జరిగే అద్భుతాలు, మాయలను తలపించే నిజాలు అన్నీ ఈ వీడియోలో మీకోసం. ఇలాంటి అద్భుతమైన విషయాలు మిస్ కాకూడదనుకుంటే వెంటనే మా ఛానల్ పౌర్ణమి ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మీ అభిప్రాయం మాకు ప్రేరణ. ఇప్పుడు హింగ్లాజ్ మాత రహస్యాల ప్రపంచంలోకి అడుగు పెడదాం. హింగ్లాజ్ మాత ఆలయం ఒక మహాశక్తి పీఠం. ఇది పాకిస్తాన్ దేశంలోని బలోచిస్తాన్ రాష్ట్రంలో ఉంది. ఇది పాకిస్తాన్లో ఉన్న అత్యంత పవిత్రమైన హిందూ ఆలయాలలో ఒకటి. హిందువుల అప్పున్ కాక ముస్లింలు కూడా అమ్మవారిని నాని హింగ్లాజ్ అని పిలుస్తూ భక్తితో దర్శిస్తారు. దేశం పాకిస్తాన్, రాష్ట్రం బలోచిస్తాన్, జిల్లా లస్బేలా, ప్రాంతం హింగోల్ నదీ తీరంలో హింగోల్ నేషనల్ పార్క్ లో ఉన్నది. గుహలో ఉన్న ఆలయం హింగ్లాజ్ ఆలయం ఎటువంటి నిర్మాణం లేకుండా సహజంగా ఏర్పడిన ఓ పెద్ద పర్వత గుహలో ఉంటుంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం సతీదేవి శిరస్సు ఇక్కడ పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు శక్తి రూపంలో కాదు, శిలా స్వరూపంలో పూజింపబడతారు. ఈ దేవస్థానం హిందూ మతం, సింధీ సంస్కృతి మరియు తాంత్రిక సంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యంగా భావించబడుతుంది. దక్ష యజ్ఞంలో శివుడు రుద్రతాండవం చేసి సతీదేవి శరీరాన్ని త్రిశూలంతో మోస్తూ తిరిగినప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేహాన్ని 51 భాగాలుగా చీల్చాడు. వాటిలో శిరభాగం హింగ్లాజ్ ప్రాంతంలో పడిందని పురాణాలు చెబుతున్నాయి. పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో వారు హింగ్లాజ్ మాత ఆశీర్వాదం కోసం ఈ గుహలోకి వచ్చారు. మాత వారికి ప్రత్యక్షమై, మీ ధర్మం న్యాయమైనది, మీరు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తారు అంటూ ఆశీర్వదించిందని పురాణ గాథ చెబుతుంది. ఇదే కాకుండా పరశురాముడు క్షత్రియుల సంహారంలో లీనమైన సమయంలో కొంతమంది నిర్దోష బ్రాహ్మణులు మాత ఆశ్రయానికి వచ్చారు. అప్పుడు మాత స్వరూపాన్ని ధరించి పరశురామునితో, వారు నా పాదాలకు శరణు పొందారు, వీరిని హతమార్చకు అని చెప్పడంతో పరశురాముడు మాతను క్షమాపణ కోరాడు. అప్పటి నుంచి ఆయన కోపం తగ్గిపోయింది. ప్రతి శక్తిపీఠంలో భైరవుని ఆలయం ఉండటం సాంప్రదాయం. కానీ హింగ్లాజ్ మాత ఆలయంలో భైరవుడు ప్రత్యక్ష రూపంలో లేరు. ఆయన ఇక్కడ జ్వాలాముఖి రూపంలో చంద్రగుప్త భైరవుడు అనే నామంతో ఉన్నారు. భక్తులు మొదట భైరవుని దర్శనం చేసి కొబ్బరికాయలు, పప్పులు సమర్పించి తమ పాపాల క్షమాభిక్ష కోరుతారు. అక్కడ మట్టిలో తడిపిన కొబ్బరికాయ తింటే వ్యాధులు పోతాయని నమ్మకముంది. ఈ ఆలయం చుట్టూ కనిపించని ఒక శక్తివంతమైన వలయం ఉందని స్థానికులు నమ్ముతారు. కొంతమంది చెడు మనస్తత్వంతో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని యత్నించినప్పుడు ఓ తెలియని శక్తి వారిని శిక్షించిందని కథలు చెప్పబడుతున్నాయి. పాకిస్తాన్లోని కొన్ని ముస్లిం పాలకులు కూడా ఈ ఆలయ పవిత్రతను గుర్తించి ఎప్పుడూ హాని చేయలేదు. బలూచిస్తాన్ యోధులు యుద్ధానికి ముందు ఈ ఆలయాన్ని దర్శిస్తే వారు ఓటమిని చూడరని స్థానిక విశ్వాసం. అనేక సిద్ధులు, సన్యాసులు ఈ గుహలో సంవత్సరాల తపస్సు చేశారు. భక్తులు చెబుతున్న అనుభవం ప్రకారం ఒకసారి కొంతమంది భక్తులు దారి తెలియక తప్పిపోయి సాయం లేక మాతను స్మరించగానే అపరిచితుడు వచ్చి సహాయం చేశాడట. ఆ వ్యక్తి మాత అనుగ్రహమేనని నమ్ముతారు. కొంతమంది భక్తులు కలల్లోనే ఆలయ మార్గం చూశారని చెబుతారు. ఇదంతా మాత యొక్క అపార కరుణకు నిదర్శనం. స్థానికులు గాఢంగా నమ్మే విశ్వాసం ఏమిటంటే, ఒకరోజు మాత స్వయంగా ప్రత్యక్షమై భక్తులకు ప్రత్యక్ష దర్శనం ఇస్తుంది. అప్పటికి ఈ క్షేత్ర మహిమ మరింతగా విస్తరించి ప్రపంచమంతా ఇది ప్రసిద్ధి చెందుతుంది. హింగ్లాజ్ అనే పదం 2 పదాల కలయిక. హింగు
ఔషధ మొగ్గ మరియు లజ్జ, గౌరవం. ఇది మాత తలపడిన స్థలమవడం వల్ల ఆమె గౌరవం ఇక్కడే నిలిచిందని నమ్మకం ఉంది. ఒకసారి పాకిస్తాన్ మతవాదులు ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించగా ఆలయంపై ప్రకాశవంతమైన జ్యోతి కనిపించిందట. వారు భయపడి పరారయ్యారు. ఈ సంఘటనల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని సంరక్షిత వారసత్వ క్షేత్రంగా ప్రకటించింది. హింగ్లాజ్ యాత్ర చాలా కష్టం. చెప్పులు లేకుండా ఎడారి, పర్వతాలు దాటి, గదులు లేని మార్గంలో సాగుతుంది. అయినా వేలాది మంది భక్తులు పూర్తి భక్తితో ఈ ప్రయాణాన్ని స్వీకరిస్తారు. ఈ యాత్రలో ఒక ప్రత్యేక ప్రాథమిక విశ్వాసం ఉంది. ఎవ్వరితోనూ మాట్లాడకుండా మాతను దర్శించాలంటే కోరికలు త్వరగా ఫలిస్తాయి. దీన్ని నిశ్శబ్ద యాత్ర అంటారు. ఇక ఒక జానపద కథ ప్రకారం ఈ ప్రాంతాన్ని హింగోలా అనే రాక్షసుడు పాలించేవాడు. అతని అఘాయిత్యాలు పెరిగినప్పుడు మాత స్వయంగా ప్రత్యక్షమై అతన్ని సంహరించిందట. అప్పటి నుంచి ఆమెను హింగ్లాజ్ భవానీగా పిలుస్తున్నారు. సంతాన కోరికలున్న మహిళలు గుహలోకి వెళ్లి మాతకు చుడీలు, చున్నీలు సమర్పించి ప్రార్థిస్తారు. హింగోల్ నది ఆలయం పక్కనే ప్రవహిస్తుంది. ఇది పవిత్రమైన పాప విమోచన కుండంగా భావించబడుతుంది. ఇందులో స్నానం చేస్తే మనస్సు, ఆత్మ రెండూ శుద్ధవుతాయని విశ్వాసముంది. బలూచిస్తాన్లోని పర్వతాలు, ఎడారుల నడుమ ఓ ఆలయం యుగాలుగా నిలిచి ఉంది. ఇది కేవలం ఆలయం కాదు, సత్యయుగానికి సాక్ష్యంగా నిలిచిన జీవాంతక క్షేత్రం. ఇది హింగ్లాజ్ మాత ఆలయం, ప్రపంచంలోని మొట్టమొదటి శక్తిపీఠంగా గుర్తింపు పొందిన పవిత్ర స్థలం. కాలం మారింది, రాజులు మారారు, మతాలు వచ్చిపోయాయి, కానీ ఈ ఆలయం మాత్రం నిలకడగా ఉంది. మాత శక్తి చైతన్యం ఇక్కడ నిత్యంగా ప్రబలంగా ఉంటుంది. హింగ్లాజ్ ఆలయం చరిత్రలో ఎన్నో మతపరమైన విశేషాలు చాటి చెప్పిన విశిష్టమైన స్థానం. ఇది మాత సతీ తలపడిన స్థలంగా పురాణాలలో పేర్కొనబడింది. అందుకే దీనిని ప్రధాన శక్తిపీఠంగా భావిస్తారు. కులార్నవ తంత్రం ప్రకారం ఇది 3వ శక్తిపీఠం కాగా, కుచ్చికా తంత్రం ప్రకారం 5వది. ఇక్కడ భూమిలో స్వయంగా ఏర్పడిన పిండి రూపంలో మాత ఉన్నారు. ఈ గుహలో ఎప్పుడూ వెలిగే అగ్నిమాత ఆశీర్వాదానికి ప్రతీక. ఈ ఆలయ విశిష్టతల్లో ఒకటి భక్తులు మోకాళ్లపై పరిక్రమ చేయడం. ఇది వారి భక్తి శ్రద్ధను చూపుతుంది. బాబా గోరఖ్నాథ్ ఈ ప్రాంతంలో తపస్సు చేసి మాత దర్శనం పొందారని విశ్వాసముంది. నాద సంప్రదాయ యోగులు దీన్ని సిద్ధక్షేత్రంగా భావిస్తారు. సిక్కుల మొదటి గురువు గురునానక్ దేవ్ స్వయంగా ఈ స్థలాన్ని సందర్శించి మాత శక్తిని వందనించారు. ఇది కేవలం హిందువులకు మాత్రమే కాదు, ప్రపంచానికే ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే స్థలం అని ఆయన చెప్పారు. ఈ ఆలయం మత సామరస్యానికి ప్రతీక. పాకిస్తాన్లో ముస్లిం సోదరులు మాతను నాని లేదా బీబీ నాని అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని బబిలోన్ దేవత నానా అనే రూపంగా కొందరు చరిత్రకారులు చూస్తారు. అన్ని విధాలా ఇది మానవతా విలువలకు నిలయంగా నిలుస్తోంది. హింగ్లాజ్ యాత్ర తలపెట్టే భక్తులు ఎడారులు, పర్వతాలు, నదులు దాటి ఈ దేవస్థలాన్ని చేరుకుంటారు. సంవత్సరానికి దాదాపు 5 లక్షల మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చేవారు. మాతను దర్శించగానే తమ బాధలన్నీ మరిచి తృప్తిగా వెళ్తామని వారు చెబుతారు. ఇది కేవలం శక్తిపీఠం కాదు, ఇది అనేక అద్భుతాలకు కేంద్ర బిందువు. ఇక్కడ మాత విగ్రహ రూపంలో కాకుండా కొండ రూపంలో పూజించబడతారు. ఇది వేల ఏళ్లుగా మారని స్వరూపం. నాగరాజే ఈ కొండని రక్షిస్తున్నాడని విశ్వాసం. కొంతమంది భక్తులు నాగుడిని ప్రత్యక్షంగా చూశారని చెబుతారు, కానీ అతను ఎప్పుడూ హాని చేయడు. ఇది విశ్వాసానికి, శక్తికి నిలయంగా నిలుస్తోంది. రావణుడిని సంహరించిన తరువాత శ్రీరాముడు బ్రహ్మహత్య పాపం నివారణ కోసం ఇక్కడకు వచ్చాడు. కాని మాతాసేన రాముని సైన్యాన్ని అడ్డుకుంది. అప్పుడు రాముడు సీతామాతతో కలిసి సాధారణ భక్తుడిగా తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రదేశాన్ని అప్పట్లో రాంబాగ్ గా పిలిచేవారు. ఇప్పుడది పాకిస్తాన్లోని కరాచీలో ఆరంభాత్ గా ఉంది. ఆ ప్రయాణంలో సీతామాత దాహంతో ఉన్నప్పుడు భూమిపై చేయి ఉంచగా 5 బావులు పుట్టినట్లు చెబుతారు. ఇవి ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ఆలయ సమీపంలో రాముడు సూర్యుడు మరియు చంద్రుని ఆకారాలను పర్వతంపై చెక్కించినట్లు చెబుతారు. అవి కూడా ఇప్పటికీ దర్శనమిస్తాయి.
ఇవన్నీ కలిపి చూస్తే హింగ్లాజ్ మాత ఆలయం ఒక మానవ నిర్మిత ఆలయం కాదు, అది స్వయంభూ శక్తి క్షేత్రం. ఇది మతపరమైన భేదాలకు పైగా ఒక మానవతా చిహ్నం. ఇది ఒక మహాశక్తి నిలయం, భావాల సమన్వయం మరియు శాశ్వత భక్తి మార్గం. ఈ ఆలయం గురించి వందల కథలు ఉన్నాయి, కానీ వాటిలో చాలా వరకు పుస్తకాలలో లేవు. ఎన్నో అనుభవాల ద్వారా మాత్రమే తెలియవచ్చు. హింగ్లాజ్ మాతను మానసికంగా ఆశ్రయించిన వారికి ఆమె ప్రత్యక్షమవుతుందనేది భక్తుల మనసులో నిగూఢంగా స్థిరపడిన నిజం. అందుకే ఇక్కడ అమ్మవారిని హింగ్లాజ్ మాతగా పూజిస్తారు. పాకిస్తాన్లోని హిందువులు మాత్రమే కాకుండా ముస్లింలు కూడా అమ్మవారిని పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే హింగ్లాజ్ యాత్రలో వేలాది మంది హిందువులు పాదయాత్రగా హాజరవుతారు. ముస్లిం భక్తులు అమ్మవారిని నాని-గా పిలుస్తారు. అమ్మ, తాతమ్మ అన్న అర్థం. హింగ్లాజ్ ఆలయం చేరే మార్గం చాలా క్లిష్టమైనది. ఇది హింగోల్ నదికి సమీపంలో ఉన్నందున ఎక్కువగా ఋతుపవన కాలంలో మాత్రమే యాత్ర చేయగలుగుతారు. పాదయాత్రలో భక్తులు పొడి అరణ్యాలు, శిలాజాల మార్గం, బురద ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తారు. అమ్మవారు శిల రూపంలో ఉండే గుహలో బట్టలు, కుంకుమం, పుష్పాలతో అలంకరిస్తారు. ఆలయంలో అర్చకులుండరే కాని భక్తులు స్వయంగా పూజలు నిర్వహించుకుంటారు. ఆలయ ప్రవేశంలో భక్తులు మస్తక వందనం చేసి తల దించుకుని ఓం హింగ్లాజ్ మాతే నమః అని ప్రార్థిస్తారు. హింగోల్ నేషనల్ పార్క్ అనేది పాకిస్తాన్లో అతిపెద్ద నేషనల్ పార్క్. అక్కడి బలుశిలల్లోనే హింగ్లాజ్ మాత గుహ ఉంది. అందమైన పర్వతాలు, నదులు, అరుదైన జంతువులు ఈ యాత్రలో కనిపిస్తాయి. హింగ్లాజ్ మాత ఆలయం ప్రదేశం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ ముస్లిం బలూచ్ గిరిజనులు అమ్మవారిని తమ కుటుంబ దేవతగా భావిస్తారు. హిందూ, ముస్లిం స్నేహం, మానవ విలువల పరిరక్షణకు ఇది ఓ చిహ్నంగా ఉంది. హింగ్లాజ్ మాత ఆలయం అనేది భక్తి, భయాన్ని జయించే ధైర్యం, మత సమరస్యంకి ప్రతీక. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు, భౌతికంగా, మానసికంగా మనల్ని శుద్ధి చేసే పుణ్య ప్రదేశం. హింగ్లాజ్ మాత ఆలయం చుట్టుపక్కల శిలాయుగానికి చెందిన అనేక రాళ్లు కనిపిస్తాయి. ఇవి సహజంగా మానవ రూపాలు కలిగినట్టుండటంతో భక్తులు వాటిని దైవీయంగా భావిస్తారు. గుహలోని కొన్ని శిలలు చెక్కని ఏమీ లేకుండా దేవతా స్వరూపంలో ఉండటం వల్ల స్వయంభూ దేవత రూపాలుగా పూజిస్తారు. ఆలయ ప్రాంగణంలోని బలిపీఠం వర్ణం మారుతుందన్న విశ్వాసం దాని మిస్టికల్ స్వభావాన్ని మరింత బలపరుస్తుంది. కొంతమంది భక్తుల అనుభవాల ప్రకారం రాత్రి నిద్ర సమయంలో ఆలయంలో హారతులు, శంఖధ్వని వినిపించటం మాయమై మిగిలిపోయిన రహస్యం. దేవి పాదాల దగ్గర ఆవిర్భవించే స్వచ్ఛ జలస్రోతం ఎటువంటి భౌతిక మూలం లేకుండానే పుట్టే పవిత్ర జలమని భావించబడుతుంది. అలాగే ఆలయం సమీప అడవుల్లో రాత్రి సమయంలో కనిపించే దివ్య జ్యోతి కూడా భక్తులకు ఓ దివ్య అనుభూతినిస్తుంది. గుహలోకి ప్రవేశించిన వెంటనే తులసి, పుష్పాల వాసన గాలి ద్వారా అనుభవించటం అక్కడి పవిత్రతకు సాక్ష్యం. గర్భగృహంలో ఎప్పటికీ వెలిగే అగ్నిదీపం ఎవరు వెలిగిస్తారో తెలియదు, కానీ అది ఆరిపోకుండా ఉంటుందని నమ్మకముంది. పర్వత ప్రాంతంలో ఉన్న అడవి జంతువులు ఆలయానికి వచ్చే భక్తులను ఏ విధంగానూ హాని చేయవు. వాటిని అమ్మవారి రక్షక దూతలుగా భావిస్తారు. గుహలో ఎప్పటికీ కనిపించే ఓ ప్రకాశాన్ని అమర జ్యోతిగా భావించి దానిని అమ్మవారి భక్తి శక్తిగా పూజిస్తారు. ఈ రహస్యాలు అన్నీ హింగ్లాజ్ మాత ఆలయానికి ఓ అద్భుత మిస్టరీ సౌందర్యాన్ని ఇస్తాయి. హింగ్లాజ్ మాతా మందిరం అనేది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.